నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో ఎకోనైట్ పిల్లలకి ఎంతో మేలు. చేత్తో తినడమే మంచిదా? రక్తస్రావాన్ని ఎలా అరికట్టాలి? పిల్లలు స్థూలకాయం, ఇంకా హెల్త్ టిప్. పిల్లలకు చాలా తరచుగా ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూనే ఉంటుంది. జలుబు, జ్వరాల వంటివి ఉన్నట్టుండి వచ్చేస్తూ ఉంటాయి. పిల్లల్లో అకస్మాత్తుగా కనిపించే బాధలకు హోమియో వైద్యం ఎకోనైట్ను ఒక మంచి ఔషధంగా చెప్తుంది. ఎకోనైట్ ఔషధాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలో, ఎకోనైట్ పిల్లల శారీరక మానసిక స్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. హోమియో వైద్యం సారూప్య సిద్ధాంతం ఆధారంగా పనిచేస్తుంది. ఒక పదార్థాన్ని ఆరోగ్యవంతుడిపై ప్రయోగిస్తే కొన్ని లక్షణాలు గోచరిస్తాయి. అవే లక్షణాలు ఉన్న రోగిపై ఆ పదార్థాన్ని వాడితే జబ్బు తగ్గుముఖం పడుతుందని డాక్టర్ హనీమన్ గుర్తించారు. ఈ సూత్రాన్ని లైక్స్ క్యూర్ లైక్స్ అని సారూప్యత సూత్రమని పిలుస్తారు. విష పదార్థాలను సైతం పొటెంటైజేషన్ పద్ధతిలో పల్చబరిచి శక్తి రూపంలోకి మార్చి ఔషధంగా ఇవ్వడం వల్ల అనారోగ్యం కుదుట పడుతుందని చెబుతుంది హోమియో వైద్యం. ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఎన్నో రకాల సమస్యలు వచ్చి పడుతుంటాయి. ఇలాంటప్పుడు ఎకోనైట్, బెల్లడోనా, కేమోమిల్లా వంటి ఔషధాలను వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎకోనైట్ ఔషధం గురించిన పూర్తి వివరాలను ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. ఒక ఔషధాన్ని వాడాలి అంటే సూత్రబద్ధంగానే వాడాలి. ఏమిటి సూత్రం అంటే, దీంట్లో సూత్రం ఏ ఔషధం అయితే ఆరోగ్యవంతుల్లో ఇస్తే ఏ లక్షణాలు అయితే ఉంటాయో అదే లక్షణాలను పోలినటువంటి లక్షణాలు గల రోగికి కానీ ఈ ఔషధాన్ని ఇస్తే ఆ వ్యాధి నివారణ అవుతుంది. ప్రయోగాత్మకంగా నిర్ధారించినటువంటి ఔషధాలనే వాడాలి. తరుణ వ్యాధులు అనగానే ఎప్పుడు వచ్చింది మనకు తెలుసు. జ్వరం 3 రోజుల నాడు స్టార్ట్ అయింది, 2 రోజుల క్రితం హెడేక్ స్టార్ట్ అయింది అని చెప్తాడు. అంటే కరెక్ట్గా చెప్పగలడు ఎప్పుడు వచ్చింది అనేది. ఎప్పుడు వచ్చింది అని చెప్పడం చాలా తేలికే అనుకుంటాం, కాదు. రోగికి పరీక్ష చేసినప్పుడు ఒక ఆయన బీపీ ఉందనుకోండి, నీకు ఎన్నాళ్ళ నుంచి ఉంది బీపీ అంటే ఆయనే చెప్పలేడు. బీపీ ఉన్న ఆయన డాక్టరు చెప్పలేడు ఆయన బీపీ ఎప్పుడు వచ్చింది అనేది. పుట్టుక తెలియదు అది. అది ఎప్పుడు వచ్చిందో తెలియనటువంటి వ్యాధి దీర్ఘవ్యాధి. ఎప్పుడు వచ్చిందో తెలిసేటువంటిది తరుణ వ్యాధి. తరుణ వ్యాధికి ముఖ్యమైనటువంటి ఔషధాలు కొన్ని ఉన్నాయి, దీర్ఘవ్యాధులకు ముఖ్యమైనటువంటి ఔషధాలు కొన్ని ఉన్నాయి. తరుణ వ్యాధులు వస్తాయి, తగ్గిపోతాయి. దీర్ఘవ్యాధుల్లో అది చాప కింద నీళ్లులాగా పాగిపోతూ ఉంటుంది. బీపీ వచ్చింది, ఎప్పుడు వచ్చింది తెలీదు, ఇప్పుడు ఉన్నది. బీపీ ఉన్న వ్యక్తికి పక్షవాతం రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, ఎప్పుడు వచ్చేది ఏమొచ్చేది కూడా తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యాధులన్నిటినీ దీర్ఘవ్యాధులు, క్రానిక్ ప్రాబ్లమ్స్, క్రానిక్ డిసీజెస్. వచ్చి తగ్గిపోయేవి అక్యూట్ డిసీజెస్. ఇది స్పష్టంగా చెప్పింది హోమియో వైద్య విధానం మాత్రమే. ముఖ్యంగా పిల్లలు అక్యూట్ డిసీజెస్కి ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. మనం ఇప్పుడు పిల్లల సమస్యల గురించే మనం ఎక్కువ ఆలోచిస్తున్నాం కాబట్టి పిల్లల సమస్యలకు, అక్యూట్ సమస్యలకు అంటే తరుణ వ్యాధులకు ముఖ్యమైన ఔషధాలు మీ ఇంట్లో 3 ఉంచుకోవాలి. 1 ఎకోనైట్, 2 బెల్లడోనా, 3 క్యామోమిల్లా. ఈ 3 ఔషధాలు ఉంచుకోవాలి. పిల్లల్లో అకస్మాత్తుగా ఉద్రేకించే సమస్యలకు ఎకోనైట్ ఒక చక్కటి ఔషధం. దడుపు, జ్వరం, చల్లటి ద్రవ పదార్థాలకు బాధలు పెరుగుతున్నప్పుడు, నొప్పి తీవ్రంగా బాధిస్తున్నప్పుడు ఎకోనైట్ వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఎకోనైట్ పిల్లలకు మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. నలుగురిలోకి వెళ్లడానికి, తోటి పిల్లలతో కలవడానికి భయపడుతుంటారు. ఎక్కడా ఒకచోట కుదురుగా కూర్చోలేరు. చిన్న చిన్న విషయాలకు సైతం తీవ్రంగా భయపడిపోతుంటారు. ఎకోనైట్ పిల్లలకు సరిగ్గా నిద్ర పట్టదు. ఈ లక్షణాలను గుర్తుంచుకుని ఎకోనైట్ ఔషధాన్ని పిల్లలకు వాడుకోవాలి. ఎకోనైట్ మనం నాభి అంటాం, ఆ నాభి నుంచి తయారవుతుంది. అందరికీ తెలుసు నాభి చాలా విషతుల్యమైనటువంటి పదార్థం అని. విషతుల్యమైన పదార్థాలని అమృతతుల్యమైనటువంటి ఔషధాలుగా మలచటం ఒక్క హోమియో వైద్యానికే సాధ్యమైంది. నాభిని మనం ఎక్కువ మోతాదులో తీసుకుంటే జబ్బు చేస్తుంది, బాధలు వస్తాయి. దాన్ని సూక్ష్మ మోతాదులో అంటే హోమియోపతి వైద్యంలో సూక్ష్మ మోతాదులు తయారు చేసే పద్ధతి ఒకటి ఉంది. అది దాన్ని పొటెంటైజేషన్ అంటారు. పలచబరిచి మర్దన చేసి దాన్ని పదార్థంలో నుంచి శక్తిని వెలువరింపజేయడం. మనం నాభిని పొటెంటైజ్ చేస్తే అది చక్కని ఔషధంగా తయారవుతుంది ఎకోనైట్. పిల్లలకి జ్వరం వచ్చిందనుకోండి, ఎకోనైట్ ఆలోచించండి. పిల్లలు దడుచుకున్నారనుకోండి, ఎకోనైట్ ఆలోచించండి.
చల్లటి ద్రవ పదార్థాలు తాగారనుకోండి బాధలు వస్తాయి, ఎకనైట్ ఆలోచించండి. పిల్లలు ఏదో నొప్పితో ఏడుస్తున్నారనుకోండి, ఎకనైట్ ఆలోచించండి. ఎకనైట్ బేబీ సడన్గా వస్తుంది ఆ జ్వరం, దడుచుకున్న తర్వాత వస్తుంది ఆ జ్వరం, చల్లగాలిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత వస్తుంది ఆ జ్వరం. అంతేకాదు చల్లగాలిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత దగ్గు ముట్టుకున్నది అనుకోండి, క్రూప్ అంటాం, దాన్ని కింకవాయువు అంటాం. క్రూప్కి చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. దడుపు అనే మాట రాగానే మీరు చూడవలసింది ఏంటంటే పిల్లవాడికి సర్క్యులేషన్ చాలా ఫాస్ట్ అయిపోతుంది, అంటే నాడి వేగంగా కొట్టుకుంటుంది. ఈ లక్షణాన్ని చూసి మనం ఎకనైట్ వాడుకుంటే వెంటనే తగ్గిపోతుంది. దడుచుకున్న దానికి గుర్తు ఏమిటంటే ఒక్కోసారి రాత్రిపూట అకస్మాత్తుగా లేచి కూర్చుంటారు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఔషధం ఎకనైట్. తర్వాత కాసేపు జ్వరం ఉంటుంది, కాసేపు చలితో వణికిపోతుంటాడు. చలి జ్వరం రెండు ఒకటి తర్వాత ఒకటి ఆల్టర్నేటివ్ వస్తుంటే తప్పక ఎకనైట్ వాడుకోవాలి. జ్వరం ఉండి ఎక్కువగా దాహం వేస్తుంటే ఎకనైట్ వాడుకోవాలి. ఎవరికైనా ఒక్కొక్కసారి ఏంటంటే జ్వరంతో బాధపడుతూ నాకు ఈ జ్వరం తగ్గదు, నేను తప్పక చనిపోవడం తథ్యం అనే భావం వచ్చిందనుకోండి, ఫియర్ ఆఫ్ డెత్, ఎకనైట్ వాడుకోవాలి. ఎకోనైట్ పిల్లలకు బాధలు అకస్మాత్తుగా మొదలవుతాయి. చల్లగాలికి బాధలు మరింతగా తీవ్రమవుతుంటాయి. రాత్రిపూట అకస్మాత్తుగా లేచి కూర్చుంటారు. నాడి బాగా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. దడుచుకున్నప్పుడు జ్వరం వస్తుంటుంది. చలి, జ్వరం ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటాయి. జ్వరంతో పాటు దాహం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ లక్షణాలను గుర్తించి ఎకోనైట్ ఔషధాన్ని 30 పొటెన్షిలో వారానికి ఒకరోజు ఉదయం 6, సాయంత్రం 6 మాత్రల చొప్పున సమస్యలు తగ్గే వరకు వాడాలి. పిల్లల్లో ఉన్నట్టుండి విరుచుకుపడే అనారోగ్య సమస్యలకు ఎకోనైట్ ఎంత మేలైన ఔషధమో, ఎకోనైట్ను ఎలా ఎంపిక చేసి వాడుకోవాలో తెలుసుకున్నాం కదా. హెల్త్ న్యూస్ మీకోసం. స్పూన్లు, ఫోర్కులతో తినడాన్ని ఇవాళ మనం నాగరికతగా భావిస్తున్నాం. నిజానికి చేత్తో తినడమే మన ఆరోగ్యానికి మంచిదని పరిశోధకులు పేర్కొంటున్నారు. అన్నమైనా ఇడ్లీ అయినా చేత్తో తింటేనే బాగుంటుంది, నోటికి రుచిగా అనిపిస్తుందని చెబుతుంటారు మనలో కొంతమంది. అది నిజమే అంటున్నారు న్యూయార్క్లోని స్టీవెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు. తినే ఆహారం ఏదైనా సరే చేత్తో తినేటప్పుడు ఆ రుచిని ఆనందంగా ఆస్వాదించడంతో పాటు కడుపు నిండుగా కూడా తింటారట. ఆహారం పట్ల అవగాహనతో తిండిని నియంత్రించుకునే వాళ్ళు సైతం చేత్తో తింటున్నప్పుడు మనసారా హాయిగా తింటున్నట్లు తేలింది. పైగా నోట్లో పెట్టుకోకముందే ఆహారాన్ని తాకడం వల్ల మన మెదడు దాని రుచి గురించి ఆలోచిస్తుంది. దీంతో మనం తినే ఆహారం మరింత రుచిగా అనిపిస్తుంది. అధ్యయనంలో భాగంగా పరిశోధకులు కొంతమంది విద్యార్థులను ఎంపిక చేసి వారిలో ఆహారం పట్ల నియంత్రణ ఉన్నవాళ్లని, లేని వాళ్లని 2 వర్గాలుగా విభజించి ఓ కప్పులో మినీ బర్గర్లను వేసి ఇచ్చారు. ఇందులో ఆరోగ్య స్పృహతో తమని తాము నియంత్రించుకుంటూ తినే వాళ్లలో ఫోర్క్ వాడే వాళ్ల కన్నా చేత్తో తిన్న వాళ్ళు ఎక్కువ తిన్నట్లు తేలింది. అదే సమయంలో ఆహార నియంత్రణ పట్ల పెద్దగా పట్టింపు లేని వాళ్లలో చేత్తో తిన్నా ఫోర్క్తో తిన్నా పెద్దగా తేడా లేదని పరిశోధకులు గమనించారు. కాబట్టి డైటింగ్ చేసేవాళ్లు చేత్తో తినేటప్పుడు ఎక్కువగా తినే అవకాశం ఉంది కాబట్టి కాస్త చూసి తినాల్సిందే అంటున్నారు పరిశోధకులు. ప్రమాదాల్లో గాయపడినప్పుడు, పొరపాటున కింద పడ్డప్పుడు ఒళ్లంతా గాయాలవుతుంటాయి. ఇలాంటప్పుడు గాయాల నుంచి తీవ్రంగా రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. ఈ విపత్కర పరిస్థితిలో సాధ్యమైనంత త్వరగా రక్తస్రావాన్ని ఆపాల్సి ఉంటుంది. ప్రాణాధారమైన రక్తం కారిపోతున్న కొద్దీ మనిషి మృత్యుముఖానికి చేరువవుతూ ఉంటాడు. ఇలాంటప్పుడు రక్తస్రావాన్ని అరికట్టేందుకు వెంటనే ఏం చేయాలో, శరీర గాయాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రమాదాల్లో గాయపడ్డప్పుడు, ప్రమాదవశాత్తు జారిపడ్డప్పుడు బలమైన గాయాలు కావటం, వాటి నుంచి రక్తస్రావం జరగటం సాధారణమే. ఇలాంటప్పుడు సాధ్యమైనంత త్వరగా రక్తస్రావాన్ని ఆపటంతో పాటు బాధితుల్ని సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ముందుగా గాయాల నుంచి రక్తస్రావాన్ని ఆపటానికి వీలుగా రక్తమోడుతున్న వ్యక్తిని నేలపై సౌకర్యవంతంగా పడుకోబెట్టండి. తలను కాస్తంత ఎత్తులో ఉండేలా జాగ్రత్త తీసుకోండి. గాయాలను శుభ్రం చేయటానికి ముందుగా చేతులకు గ్లౌజుల్ని ధరించండి. గాయాల్లో ఏమైనా వ్యర్థ పదార్థాలు ఇరుక్కున్నప్పుడు వాటిని సులువుగా తొలగించండి.
గాయం బాగా లోతుగా ఉండి లోపలి భాగాల్లో ఏవైనా ఇరుక్కుపోయినప్పుడు వాటిని తొలగించే ప్రయత్నం చేయొద్దు. ఆ తరువాత స్టెరిలైజ్ బ్యాండేజ్ లేదా బాగా శుభ్రంగా ఉన్న బట్టను గాని తీసుకుని రక్తస్రావం జరుగుతున్న గాయంపై గట్టిగా ఒత్తిడి కలిగిస్తూ బిగించి కట్టుకట్టండి. రక్తస్రావం ఆగేంత వరకు బ్యాండేజ్ లేదా బట్టల్ని ఉపయోగించి అలా కడుతూనే ఉండాలి. ధమని తెగినప్పుడు రక్తస్రావం ఒక పట్టాన ఆగదు. ఇలాంటప్పుడు రక్తనాళాన్ని కాసేపు గట్టిగా అదిమిపెట్టి ఉంచితే రక్తస్రావం ఆగే అవకాశం ఉంటుంది. రక్తస్రావం జరగటం ఆగిపోయిన తరువాత గాయపడ్డ వ్యక్తిని సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్ళండి. గాయాల నుంచి రక్తస్రావం జరుగుతున్నప్పుడు ఆ రక్తస్రావాన్ని ఆపేందుకు ప్రథమ చికిత్సగా ఏం చేయాలో, గాయాలకు ఎలా కట్టుకట్టాలో తెలుసుకున్నాం కదా. బొద్దుగా ఉంటేనే ముద్దుగా కనిపిస్తారనే నమ్మకంతో పిల్లలు కాస్త బరువు ఎక్కువగా ఉన్నా పర్లేదని అనుకుంటాం. నిజానికి పిల్లల్లో అయినా పెద్దల్లో అయినా అధిక బరువు అనేది మన ఒంటికి గుదిబండేనని అంటారు డాక్టర్లు. పిల్లల్లో ఇవాళ చాలా మందికి స్థూలకాయం అనేది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. చిరుతిండ్లకి, జంక్ ఫుడ్కి అతిగా అలవాటు పడటం, ఆటలు ఆడకపోవడం, వ్యాయామం లేకపోవడంతో చాలా మంది పిల్లల్లో నేడు కొవ్వు కొండలా పేరుకుపోతోంది. స్థూలకాయంతో పిల్లలకు ఎదురయ్యే కష్ట నష్టాలు ఎలా ఉంటాయో, బరువును తగ్గించేందుకు తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో స్థూలకాయానికి నిర్వచనం ఏంటి? పిల్లల్లోని సాధారణంగా వెయిట్ డాక్టర్ గారు మెజర్ చేసి దాన్ని గ్రోత్ చార్ట్స్ పైన ప్లాట్ చేస్తారండి. గ్రోత్ చార్ట్స్ పైన ప్లాట్ చేసినప్పుడు ఆ పైన గ్రోత్ చార్ట్స్లో ఏదైతే సెంటైల్స్లో చాలా హైగా ఉంటే అప్పుడు దాన్ని ఒబీసిటీగా దాన్ని క్లాసిఫై చేయొచ్చు. దట్స్ వన్ మెథడ్. ద సెకండ్ మెథడ్ ఏంటంటే కొంచెం డాక్టర్స్ బాడీ మ్యాస్ ఇండెక్స్ బిఎంఐ క్యాల్కులేట్ చేస్తారు. ఆ బిఎంఐ క్యాల్కులేట్ చేసినప్పుడు ఆ బిఎంఐ చార్ట్స్ కూడా ఉంటాయి. దాంట్లో మళ్ళీ ప్లాట్ చేసి ఆ చార్ట్స్లో కూడా మళ్ళీ హైగా ఉంటే ఒబీసిటీగా క్లాసిఫై చేస్తారండి దాన్ని. పిల్లల్లో స్థూలకాయానికి కారణాలేంటి? నంబర్ 1 ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్. మనం తినే ఫుడ్ సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఇండియాలోని ఒక బ్యాలెన్స్ డయట్ ఉండేది. దాంట్లోని ఒక ప్లేట్లోని 1/3 ఆఫ్ ద ప్లేట్ ఆర్ హాఫ్ ఆఫ్ ద ప్లేట్ కార్బోహైడ్రేట్ ఉంది, అంటే రైస్, వీట్. ఒక 1/3 ఆఫ్ ది ప్లేట్లోని ప్రోటీన్ ఉంది, దాంట్లోని అంటే పప్పు ఉంది, దాల్ ఉంది, మీట్ ఉంది. ఒక 1/3 ఆఫ్ ది ప్లేట్లో వెజిటబుల్స్ ఉండేవి. కానీ దట్ క్వాలిటీ ఆఫ్ ద ప్లేట్ హ్యాస్ నౌ చేంజ్డ్. ఇప్పుడు మనం పిల్లలు వెరీ బిగ్ అమౌంట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ తింటున్నారు అండ్ వెజిటబుల్స్ అండ్ ప్రోటీన్ తక్కువ అయిపోయింది ఇంటేక్. 1. 2 ఈజ్ జంక్ ఫుడ్. ఈ ఇంటేక్ ఆఫ్ హై క్యాలరిఫిక్ స్నాక్స్ అంటే చాక్లెట్స్, ఈ క్రిస్ప్స్, ఈ బయట జంక్ ఫుడ్, ఈ రకరకాల స్వీట్స్ తినడంతో దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ రైజింగ్ ఒబీసిటీ. అది సెకండ్. థర్డ్ ఈజ్ మీకు అందరికీ గుర్తుండొచ్చు 70s 80sలోని మనం పెరిగిన టైంలోని పిల్లలందరూ బయట ఎక్కువ ఆడుకునేవారు. They used to spend all their time outside playing and having fun. But ee kala pillalu most likely are less active. They are more on their smartphones paina undadam lekapothe iPads paina undadam. School hours kuda change ayipoyayi. School activities kuda takku ayipoyayi. ఈ అన్ని ఫ్యాక్టర్స్ తోని ఒబిసిటీ చాలా ఇంక్రీజ్ అవుతుంది. స్థూలకాయం పిల్లల జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? పిల్లలకి ఒక టెండెన్సీ ఉంటుందండి. ఎవరైనా లావుగా ఉండి ఎవరైనా కొంచెం డిఫరెంట్గా ఉంటే వాళ్ళని పేర్లు పెట్టి పిలవడం, దే మైట్ నాట్ మీన్ టు హర్ట్ దెమ్, పేర్లు పెట్టి పిలవడం, టీజ్ చేయడం, ఇవన్నీ ఒబీస్ కిడ్స్ని ఎక్కువ చేస్తారు. అండ్ దెర్ ఈస్ గుడ్ ఎవిడెన్స్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ దిస్ దట్ దే ఆర్ సైకలాజికలీ బులీడ్. వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువైపోతుంది, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువైపోతుంది.
ఈ ప్రాబ్లమ్స్ అన్నిటితోని లాంగ్ టర్మ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి పిల్లలకి. స్థూలకాయంతో పిల్లల్లో తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? పిల్లలు ఒబీసిటీ వల్ల డయాబెటీస్ రావడం అనేది ఒక కామన్ ఫినామినాగా తయారవుతుంది. సెకండ్ ఈజ్ లివర్లోని ఫ్యాట్. సో పిల్లల్లో ఫ్యాట్ బాగా ఎక్కువైతే అది లివర్లో వెళ్ళి డిపాజిట్ అవుతుంది. వాళ్ళని ఫ్యాటీ లివర్స్ అంటారు. ఆ ఫ్యాటీ లివర్ అనేది చిన్నపిల్లలు ఎంత యంగ్గా డెవలప్ అవుతే అది లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ కాజ్ చేయొచ్చు. నెంబర్ 3 ఈజ్ హై బ్లడ్ ప్రెషర్. పిల్లలు వెయిట్ ఎక్కువ అవుతున్న కొద్దీ వాళ్ళ బ్లడ్ ప్రెషర్స్ కూడా పెరగచ్చు. నెంబర్ 4 ఈజ్ ఈ పిల్లలకి యంగ్ అడల్ట్స్గా అంటే 20స్లోని 30స్లోని వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, కార్డియాక్ ఇష్యూస్ రావడం, ఇలాంటివన్నీ చాలా కామన్ అయిపోతాయి. మోస్ట్లీ బిగ్ ప్రాబ్లం ఏంటంటే సైకలాజికల్ ఇంపాక్ట్. ఎవరైతే పిల్లలు లావుగా ఉంటారో ఆల్ ది ఎవిడెన్స్ నౌ సజెస్ట్ దట్ వీళ్ళని సోషల్ యొక్క అవుట్కాస్ట్గా మాట్లాడతారు. వాళ్ళతో బులింగ్ చాలా జరుగుతుంది. వాళ్ళని పిల్లలు నేమ్స్ పిలుస్తారు. దానివల్ల వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్కి దెబ్బతినడం, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినడం, ఇవన్నీ క్వైట్ కామన్గా జరుగుతుంటాయి. పిల్లల్లో స్థూలకాయాన్ని ఎలా నివారించాలి? జంక్ ఫుడ్ అనే ఏదైతే రెవల్యూషన్ వస్తుందో ఇండియాలోని, దాన్ని కంప్లీట్గా తక్కువ చేసుకోవాలండి. సో ఎనీ కైండ్ ఆఫ్ చాక్లెట్స్, బిస్కెట్స్, కుకీస్ అయినా, కేక్స్ అయినా, ఈ క్రిస్ప్స్ అయినా, లేకపోతే చిప్స్ అయినా, ఇవన్నీ ఏవైతే సూపర్ మార్కెట్ షెల్ఫ్స్లో పెడతారో అవి ఆర్ మేడ్ ఇన్ ట్రాన్స్ ఫ్యాట్స్. దాంతో వెయిట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. యాజ్ మచ్ as పాసిబుల్ ఆ జంక్ ఫుడ్ని తక్కువ చేయడానికి ట్రై చేయండి. యూనో చిల్డ్రన్ అనేది వాళ్ళు వీటిని ఎంజాయ్ చేస్తారు కాబట్టి మీరు అవి ఇంట్లో ఉంటే వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ చేయడం చాలా కష్టం. నా అడ్వైస్ ఈజ్ అసలు కొనడమే మానేయండి వీటిని. పేరెంట్స్ డెఫినెట్లీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉన్నది. పిల్లల్ని సరిగ్గా ఫీడ్ చేయడము, పిల్లల్ని హెల్తీ బ్యాలెన్స్ డైట్ ఇవ్వడము, పిల్లలకి ఫ్రూట్స్ రెగ్యులర్గా ఇవ్వడము, పిల్లల్ని రెగ్యులర్గా యాక్టివ్గా ఉంచడము, ఇవన్నీ పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ. బట్ పిల్లలు ఆల్మోస్ట్ 8 to 10 hours స్కూల్లోనే స్పెండ్ చేస్తున్నారు ఇప్పుడు, అండ్ 6 days a week స్పెండ్ చేస్తున్నారు. కాబట్టి స్కూల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుందండి. రెగ్యులర్గా స్కూల్లోని ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండడం, అట్లీస్ట్ 45 minutes to 1 hour ఒక పీఈ పీరియడో లేకపోతే ఆడుకునే టైమో ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ చాలా ఉంది. థర్డ్ ఇస్ సొసైటీ. సొసైటీ ఎట్లా అంటే ఈ యాక్టివిటీస్ ఇంక్రీజ్ చేయడం, పిల్లలకి ఓన్లీ గ్రేడ్సే కాదు, ఓన్లీ ర్యాంక్సే కాదు, పిల్లలు హెల్తీగా ఉండాలి, పిల్లలు యాక్టివ్గా ఉండాలి అనే సొసైటీ కూడా కొంచెం చేంజ్ కావాలి. ఫోర్త్ ఇస్ గవర్నమెంట్ అండి. పబ్లిక్ హెల్త్ ఆర్గనైజేషన్స్ ఇవి చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే WHO is now saying that India is going to become one of the big obese capitals of the world. So governments కూడా ఈ అడ్వర్టైజ్మెంట్స్ని పిల్లలు ఏదైతే టైమ్స్లోని చూస్తారో, ఈ చాక్లెట్ అడ్వర్టైజ్మెంట్స్ లేకపోతే క్రిస్ప్ అడ్వర్టైజ్మెంట్స్, ఇవన్నిటిని బ్యాన్ చేయాలండి. అండ్ లాస్ట్లీ ఈ హెల్త్ అడ్వైస్, హెల్త్ ప్రమోషన్ క్యాంపెయిన్స్ ఉండాలి. అంటే పేరెంట్స్కి చెప్పడం, ఇలా పిల్లల్ని ఇలా ఫీడ్ చేయాలి, ఇవన్నీ ఫీడ్ చేయకూడదు అని హెల్త్ అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్స్ కూడా గవర్నమెంట్స్ అయినా లేకపోతే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అయినా లేకపోతే స్కూల్స్ అయినా ఇవన్నీ చేస్తే సొసైటీ అప్పుడు హెల్తీగా ఉంటుందని నా ఒపీనియన్ అండి. పిల్లల్లో స్థూలకాయానికి వైద్యపరమైన సహాయం ఎలా ఉంటుంది? ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటే వెయిట్ తక్కువ అయిపోతుంది అనేది కంప్లీట్లీ రాంగ్ కాన్సెప్ట్. అండ్ అలాగ అసలు మనం దాన్ని ట్యాకిల్ చేయకూడదు. దీన్ని ట్యాకిల్ చేయాల్సింది ఫుడ్, ఎక్సర్సైజ్ అండ్ యాక్టివిటీతోని. ఓన్లీ ఇన్ సివియర్ ఒబీసిటీ, ఎప్పుడైతే BMI 40 పైన ఉంటుందో, పిల్లలు 15 years కన్నా ఎక్కువ ఉంటారో,
వాళ్ళలోనే అప్పుడప్పుడు కన్సిడర్ చేస్తుంటాం మేము. బట్ నా పాపులేషన్లో, ఒబీస్ పాపులేషన్లో నంబర్ 1 ఈజ్ యాక్టివిటీ అండ్ ఫుడ్. సర్జరీ ఓన్లీ 2-3 పేషెంట్స్కి ఇప్పుడు దాకా జరిగింది. సో టాబ్లెట్స్ సర్జరీ అనేది ఈజ్ a very, very last method of treating. చక్కటి సమతులాహారం అందించడం, ఆరుబయట ఆటలాడుకునేలా ప్రోత్సహించడం, జంక్ ఫుడ్కి దూరంగా ఉంచడం, పిల్లల్లో బరువును అదుపులో ఉంచే తారక మంత్రాలు ఇవే. చిన్న చిట్కా మీకోసం. షుగర్ జబ్బుతో బాధపడే వాళ్ళు తరచూ జామ పండును తీసుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. జామలోని రసాయనాలు ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తాయి. దీంతో రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరంగా అదుపులో ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.